రజతోత్సవ సభ గురించి రైతులను బెదిరించి అక్కడ మొత్తానికి ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు లాగి ఈ సభను జరుపుతున్నారు అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఎట్లా చూడబోతున్నారు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ దాదాపుగా ఈ యొక్క మహాసభ కోసము బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈ 27వ తారీఖుకి 25 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఉద్యమ కాలం నుంచి వెళ్ళి ఆకాంక్షల కోసం ఏర్పడ్డ పార్టీ. ఆ తర్వాత అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్రానికి. ఆ తర్వాత దరిద్రానికి కొంత ఈ గవర్నమెంట్ మారడంతో ఇప్పుడు మా యొక్క సభ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే, ఎవడైతే ఎలిగేషన్ చేసిండో వాడు అసలు రైతేనా అనేది నా యొక్క క్వశ్చన్. మీరు అన్నటువంటి ఆ కార్యకర్త ఒక ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ. అటువంటి కేఆర్ నాగరాజ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఎలిగేషన్, మీ యొక్క కెమెరా పెట్టండి, ఇక్కడ ఎక్కడైనా గట్లు తొలగించినట్టు కానీ, ఎక్కడైనా నీళ్ళ ఉన్నట్టు కానీ, ఎక్కడైనా పొలాలను మొత్తం ఎక్కడైనా చదును చేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి కానీ వాడుకున్నట్టు ఎక్కడైనా కనిపిస్తుందా? మీరు క్లియర్గా ఒకసారి విజువల్ చూడండి ఒకసారి. మేము కేఆర్ నాగరాజు గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, బిడ్డ కేఆర్ నాగరాజు, నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమైనా ఉంటే, నువ్వే మనిషివే అయితే వర్ధనపేట అభివృద్ధి చేయాలనే కనీస కాంక్ష నీకు కోరిక ఉండాలి. నీకు కాని దగ్గరికి వచ్చి నువ్వు రైతువు కాదు, రైతు సమస్యలు నీకు తెలియదు, నువ్వు పోలీస్ ఆఫీసరు, నక్సలైట్లను చంపినోనివి నువ్వు. దాదాపు 100,000 మంది నక్సలైట్లను చంపి ఇవాళ ఎస్ఐ స్థాయి నుంచి సిపి స్థాయికి పోయిన మూర్ఖుడివి నువ్వు. ఇవాళ ప్రజల గురించి మాట్లాడేంత నైతిక అర్హత ఎక్కడి నుంచి వచ్చింది నీకు? బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే రైతు పక్షపాతి. అరే నాయన, రైతులను మంచిగా చూసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. 24 గంటల కరెంట్ ఇచ్చింది, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వేం మాట్లాడతావురా బై లుచ్చగా? ఇవాళ నీ యొక్క వర్ధనపేటలో ప్రతి ఎకరా ఎండిపోతున్నావు, అక్కడున్న రైతులు వాపోతున్నారు, లబోదిబో అని కొట్టుకుంటారు. దాన్ని చక్కగా చేయక నీకు సిగ్గు శరం లేక ఇవాళ ఈడికి వచ్చి కేసీఆర్ గారు తిట్టుడు, లేకపోతే ఏదో తిట్టుడని ప్రయత్నం చేస్తావు నువ్వు. ఇవాళ రేపు జరగబోయే వీళ్ళకు ఒకటే భయం. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారికి ఇక్కడ 10 నుంచి 12 లక్షల వరకు జనాలు వస్తారు, క్లారిటీ తోటి ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళు పోలీస్ ఆఫీసర్ కదా, ఈ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కదా, ఈయనకు పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన మన ఇంటెలిజెన్స్ ఎస్బీకి రిపోర్ట్ తెప్పించుకుంటే ఏమొచ్చింది, 20 నుంచి 25 లక్షల మంది వస్తున్నారని తేలింది ఇక్కడ. వీళ్ళకి ఇక లోపల డగడగ లోపల ఒడుతున్నాయి అన్నీ. అరే నాయన, ఎట్లా రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు, ఇప్పుడు రేపటి రోజున ఈ సభ సక్సెస్ అయిందనుకో మా ముడ్డి మీద అంతరు వీళ్ళు అని చెప్పేసి ఏదో ఒక ఫాల్స్ ప్రాపగాండా క్రియేట్ చేద్దాం ఇక్కడికి అని చెప్పేసి ఈడికి వచ్చి చూస్తే ఈడ ఏమైనా ఉన్నదా అండి? ఎక్కడ చదువు చేసినట్టు కనబడుతుందా? రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ సభ ఇక్కడ పెడితే మా యొక్క బాధలు చెప్పుకుంటాము, మాకు రావాల్సిన నిధుల గురించి, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల గురించి మేము మాట్లాడతాము, నేరుగా కేసీఆర్ గారితో ఇంటరాక్ట్ అవుతామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఎకరము, అరెకరము, 3 ఎకరాలు 2 ఎకరాల భూములు ఇస్తే ఇలా కళ్ళమంట ఎందుకు వీళ్ళకు? అరే నాయన, నీకు రైతు బంధు ఇయ్యే చేత కాదు, నీకు రైతు భరోసా ఇయ్యే చేత కాదు, అదేవిధంగా రైతు రుణమాఫీ చేయే చేత కాదు. అట్లాంటి రైతుల దగ్గరికి మేము స్వయాన వెళ్తే మాకు కేసీఆర్ మాకు మంచి చేసిండు, ఆ రోజుల్లో మాకు అన్ని లాభం చేకూరినాయి కాబట్టి మేము యొక్క రైతు బిడ్డగా మేము కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఇలా కేసీఆర్ గారి సభ కోసం వాళ్ళు భూములు ఇస్తుంటే ఈ గాడులకు ఎందుకు మనుతున్నాయని అర్థమైతలేదు మాకు. వీళ్ళకి ఇంతగానం ఎందుకు భయం? కేసీఆర్ అంటే ఎందుకంత లోపల భయం పుట్టుకుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. మేము కేఆర్ నాగరాజు, నీకు ఈడికి వచ్చి చూసినావు కదా, నీకు వర్ధనపేటలో ఒక్క రైతు దగ్గరికి పోయి మాట్లాడు, నీకు సిగ్గు శరం ఉంటే. కొడకాను ఆడికి పోతే చెప్పులు తీసుకొని కొడతారని చెప్పేసి ఇవాళ నువ్వు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నావు. నీకేం సంబంధం ఈడికి వచ్చి మాట్లాడనీకి? లుచ్చ రాజకీయాలు చేయాలనుకుంటున్నావా, లేకపోతే కేసీఆర్ గారి మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నావా? సిగ్గు శరం, నీకు ఎటువంటి నైతిక విలువలు లేవు నీకు. అసలు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తివే కాదు, నీ యొక్క మూలాలు మొత్తం చెన్నై, తమిళనాడుకు సంబంధించిన నువ్వు ఈడికి వచ్చి ఒక రైతు గురించి మాట్లాడే అర్హత ఉన్నదా నీకు? అడ్డగోలుగా ఎన్కౌంటర్లు చేసినావు నువ్వు, ఇవాళ రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉన్నదా నీకు? ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మేము. ఇవాళ మీరు చూడండి, వీళ్ళకు ఇగో సేమ్ ప్లేస్లో ఉన్నాం, మనం సేమ్ ప్లేస్లో ఉన్నాం. గీడ నీళ్లు పోసిర్రా, మరి ఏం చేసిరో నీళ్లు కనబడుతున్నాయి. ఇప్పుడు కొట్టండి మీరు కెమెరా, ఆడ నీళ్లు ఉన్నాయా? కనీసము ఏమి లేకుండా వీళ్ళు చూడండి, సభ కోసం రైతుల భూములను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఎక్కడైనా ఎండిపోయింది ఇది, ఈ పొలము ఆల్రెడీ కోసేసిన పొలం, ఇది కోసేసిన పొలం రైతులు మాకు ఇస్తే మేము దాన్ని చదును చేసుకుంటా ఉన్నాం. తప్పేమున్నది దాంట్లో? రైతు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇస్తుండు కదా. ఎక్కడైనా ఒక్క రైతు అయినా ఎలిగేషన్ చేసిండా? అరే నాయన పోనీ
ఈ కేఆర్ నాగరాజు గారికి ఒకటే చెప్తా ఉన్నాము, మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇవాళ మేమే దౌర్జన్యంగా తీసుకుంటే, మేమే అక్రమంగా తీసుకుంటే, వాళ్ళ దగ్గర నుంచి మేమే బెదిరించి భయపెట్టి తీసుకుంటే, మరి మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది, మీ యొక్క లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉన్నది, మీకు సంబంధించిన హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఏం బిక్తా ఉన్నాడు అంటారు. మరి కనీసం సిగ్గు శరం ఉండాలి కదా. ఇప్పుడు నువ్వే ఒప్పుకుంటున్నావు, రైతులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీ నీకు భూములు తీసుకుంటే నువ్వేం చేస్తున్నావు అని అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం పీకిపోయినట్టే కదా, ఇక్కడ ఉన్న వ్యవస్థ పోలీసింగ్ వ్యవస్థ మొత్తం ఆగపోయినట్టే కదా. అంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా వీళ్ళ యొక్క లోపాలను. ఇక చూడండి మొత్తం వీడు ఏం చేస్తున్నారు చూడండి, ఇదంతా ఏదో చేస్తున్నట్టు ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేస్తుడు. ఎక్కడైనా ఇలాంటి మీరు దాదాపుగా గంట నుంచి తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి కనబడ్డా ఉన్నదా? మీరు మీ యొక్క ఆర్జీ టీవీకి సంబంధించిన కెమెరా అండ్ ఈ యొక్క మైక్ పట్టుకొని ఇక్కడ దాదాపుగా మాకు రైతులు ఇచ్చిన వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు. ఏ ఒక్క రైతుతోటైనా మా దగ్గర నుంచి భూములు బెదిరించి లాక్కున్నారని చెప్పమనండి. బాజాప్తుగా ఇదే కేఆర్ నాగరాజుకు సవాల్ ఇస్తుతా ఉన్నా. నేను ఒక్కరితోటైనా చెప్పిస్తే ఈయన యొక్క నేను కాళ్ళు కడిగి నేను నిద్రపోసుకుంటా. నేను ఏ ఒక్క రైతుకు బెదిరించిన దాఖలాలు ఇక్కడ లేవన్నా, అసలు ఎట్టి పరిస్థితులు లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రేమతోటి మా యొక్క రైతు పక్షపాతి కేసీఆర్ గారే స్వయాన మా దగ్గరికి వచ్చి సభ పెడతా అంటే మేము ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి, మేము 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా సుఖంగా ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి ఇస్తుంటే ఈ దున్నపోతుల యొక్క కళ్ళు మంట ఏందో అర్థం కాదు. కేసీఆర్ అంటే ఎందుకంత భయము? 20 నుంచి 25 లక్షల వరకు జరగబోతుందని చెప్పేసి వీళ్ళ యొక్క డప్పులు కొడుతున్నాయి కింద. అందుకోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండడంతో ఏదో ఒక క్రియేషన్ చేద్దాము, ప్రాపగాండా ఫాల్స్ పర్సెప్షన్ ఒక క్రియేట్ చేసే జనాలల్లా ఏదో పోతుందని అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఒక్క రైతు కానీ ఏ ఒక్క వర్గం వీళ్ళను నమ్మే పరిస్థితుల్లో లేరు.